ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలకు ముందు చాలా ఈజీగా ట్రీట్మెంట్ ఇస్తే వచ్చిన ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కొద్దిగా లేట్ అవుతుంది. ఎందువల్లంటే ఇవి అన్ని మందులు ఉన్నాయి. టెస్టులు చేయడం, మంచి మందులు ఉన్నాయి, అన్ని ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆలోచనలో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఆ తొందర, దాని గురించే ఈరోజు మనం చూడబోతున్నాము. 10 ఏళ్లకు ముందు ఈజీగా వచ్చిన ప్రెగ్నెన్సీ ఇప్పుడు చాలా కష్టంగా వచ్చేస్తుంది. దానికి మెయిన్ కారణం ఏంటంటే తొందర. ఇప్పుడు రాకపోతే ఇంకా రాదు, ఇప్పుడు రాలేదంటే ఇంకా లేట్ అయిపోతే ఇంక ఏ విషయమైనా తొందర పడకపోతే మనకి అది జరగదు. కాబట్టి ప్రతి దాంట్లో మనం తొందరపడి పనులు చేయించుకోవాలి. లేట్ అయిపోతే కష్టం అనే ఫీలింగ్ ఉంది. అది మనకి అట్లా ఉన్నప్పుడు వాళ్ళని మార్చడం చాలా కష్టంగా ఉంది. నేనేం చెప్తున్నానంటే, ఈ యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఇది పని చేయదు. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ రావడం ఇదంతా రెస్ట్గా ఉన్నప్పుడు, ఏంది మానసిక రెస్ట్. మానసిక రెస్ట్ అంటే గర్భం గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు. ఆ ఫీలింగ్తో పాటు ఏమంటే నెగటివ్ బిలీఫ్, ఇది కష్టం అనే ఇది వచ్చేస్తుంది. అందుకనే ఈ బాధతో, ఈ తొందరతో ఉన్నప్పుడు వాళ్ళు ఇది న్యాచురల్గా ఉన్నా ఇది వచ్చేస్తుంది, ఇది పెద్ద విషయం కాదు అనేది ఎక్కట్లేదు. అట్లా ఈ బాధతో పాటే ఇంకొకటి ఒక ట్యాగ్ అటాచ్డ్ ఏమొస్తుంది, అపనమ్మకం వస్తుంది. నాకు ఇది చాలా కష్టం. ఆ బాధ పోతుంది, మర్చిపోతాం, మళ్ళీ నార్మల్ అయిపోతాం. కానీ ఇది నాకు కష్టం అనేది మాత్రం ఉండిపోతుంది. అదే నెగటివ్ బిలీఫ్ అంటారు. ఈమె లూయిస్ హే అనే ఆమె ఏం చెప్తుందంటే, వి లెర్న్ అవర్ బిలీఫ్ సిస్టమ్ యాజ్ వెరీ లిటిల్ చిల్డ్రన్. చిన్నప్పటి నుంచే మన నమ్మకాల్ని మనం నేర్చుకుంటున్నాము. వి మూవ్ త్రూ లైఫ్ క్రియేటింగ్ ఎక్స్పీరియన్స్ దట్ మ్యాచ్ అవర్ బిలీఫ్స్. అంటే ఆ నమ్మకాల్ని మనం నిజమని అనుకుంటున్నాం. ఆ నమ్మకాల్ని అంటే రిపీటెడ్గా కొన్ని విషయం అనుకునేటప్పుడు అది లోతు మనసులో గట్టిగా రాసినట్టు అయిపోతుంది. ఆ అపనమ్మకంని ఇది నిజం కాదు, దాన్ని మనం పట్టించుకోవాలి. వాళ్ళు నిజం అనుకుంటున్నారు, వాళ్ళు మనకి నిజమని చూపిస్తున్నారు, మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని వాళ్ళు కూడా అంటే, అరే ఎట్లా వచ్చింది నీకు ప్రెగ్నెన్సీ? ఎందుకంటే వాళ్ళకి తెలియదు దీని గురించి. వాళ్ళకి ఒకటే తెలుసు, ఇప్పుడు వరకు రాలేదు కాబట్టి నీకు రావడం కష్టం. ఆ ఒక్క విషయం మనసులో పెట్టుకొని ఆ ఒక్క బిలీఫ్ మీదనే వాళ్ళ మాటలంతా ఉంటుంది. మనం ఏం చెప్తాం, దీనికి అది ఏం లేదు, నువ్వు ఎప్పుడు శారీరక లోపం బాగా సరి చేసుకుంటావు, నువ్వు డైట్ ఇవి అన్ని విటమిన్స్ బాగా తీసుకుంటున్నావు, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు, నీవు నమ్మకంగా ఉండటం, అది పని చేసి తీరాల్సిందే, ఈజీగా రావాల్సిందే. కాబట్టి మేమున్నాము, దీని గురించి బాగా తెలుసు, ఖచ్చితంగా మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు.